ప్రస్తుతం ఈ సవరణలతో మరి భవనాల అంతస్తుల సంఖ్య కూడా పెరగబోతుంది అనుకోవచ్చు. మరి ఎక్కువ అంతస్తుల నిర్మాణంతో అటు రోడ్లు కావచ్చు, నీరు, పార్కింగ్, డ్రైనేజీ ఈ సమస్యలు ఏం రావంటారా? దీన్ని ఎలా పరిష్కరించవచ్చు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మెయిన్ రోడ్ మీద 40 ఫ్లోర్స్ బిల్డింగ్ వచ్చే దగ్గర 35 ఫ్లోర్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఒక 5 ఫ్లోర్లు అక్కడ తగ్గి ఇంటర్నల్ రోడ్స్ మీద ఒక 3 ఫ్లోర్స్ 4 ఫ్లోర్స్ యావరేజ్గా పెరిగే పరిస్థితి ఉంది. సో నేను ఎక్స్పెక్ట్ ఏం చేయట్లేదంటే ఇది వచ్చినందువల్ల అక్కడ పెరుగుతుంది బయట పెరుగుతుంది అనేది లేదు. ఆ సిచ్యువేషన్ రాదు. ఇట్స్ ఈవెనింగ్ అవుట్. అంటే 60 ఫీట్ రోడ్ మీద కొంచెం హై రైజెస్ వస్తాయి, 100 ఫీట్ రోడ్ మీద కొంచెం హై రైజెస్ తగ్గుతాయి. దిస్ ఈజ్ వాట్ ఈస్ గోన్ హ్యాపెన్. కానీ ఏది ఉన్నా గవర్నమెంట్ దే సాల్వ్ ద ల్యాండ్ కాస్ట్ ప్రాబ్లం. ల్యాండ్ కాస్ట్ ఖర్చు పెట్టకుండా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసింది. దట్ డస్ నాట్ రిలీవ్ వాళ్ళని ఆ డ్యూటీకి వెళ్ళి, అంటే కన్స్ట్రక్షన్ కోసము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము, డ్రైనేజ్ కోసము, మిగతా వాటికి పెట్టాల్సిన ఖర్చు గవర్నమెంట్ పెట్టాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. మా దగ్గర మేము ఇంపాక్ట్ ఫీ అని కడతాము, ఈ ఫీజు అని కడతాము, ఆ ఫీజు అని కడతాము. అదంతా కూడా గవర్నమెంట్ కరెక్ట్గా ఖర్చు పెట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. అది చేస్తేనే ఇదంతా చేసిన దానికి, ల్యాండ్ కాస్ట్ కాంపోనెంట్ని తగ్గించిన దానికి వాల్యూ వస్తుంది. ఒకటి సాల్వ్ చేసి ఇంకోటి సాల్వ్ చేయకపోతే వాల్యూ రాదు. శ్రీధర్ రెడ్డి గారు, కిరణ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.